హాయ్ అందరికీ, నేను మీ సన్నీ వ్లాగ్స్ నెల్లూరు. మొత్తానికైతే చూసారు కదా మన స్టిల్లులు కథ. అబ్బా సూపర్. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను చూసిన మొనార్ టూర్ అంతవరకు అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే గో బ్యాక్ నెల్లూరు అయితే వెళ్ళిపోతున్నాను. నెల్లూరుకి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలంటే నేను ఫస్ట్ మళ్ళీ ఎర్నాకుళం వెళ్ళాలి. ఎర్నాకుళంలో అయితే మేము ఈవినింగ్ 8:40కి అయితే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ 12 కల్లా వెళ్ళిపోద్దంట అక్కడికి, నెల్లూరు రైల్వే స్టేషన్కి. అందువల్ల మేము ఆ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే నైట్ రిజర్వేషన్ స్లీపర్లో హ్యాపీగా నైట్ అంతా నిద్రపోయి మార్నింగ్ కల్లా అక్కడికైతే వెళ్ళిపోతాం. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు మునార్ నుంచి అయితే మనం ఆ మొనార్ కొండ దాటుకొని మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి కింద దావలో కానొచ్చే ఇల్లులు, హోమ్స్, షాప్స్ మొత్తం అయితే ఒక క్లిప్లా వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ వీడియో కాబట్టి ఈ కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ మాకు కనిపించిన ఆ ప్లేసెస్, ఆ బెస్ట్ ప్లేసెస్, ఆ టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం అయితే ఈ వీడియోలో తీస్తున్నాను. చూడండి, నేను మొత్తానికైతే ఇప్పుడు కిందకైతే వెళ్తా ఉన్నాను. కింద అంటే కొండపై నుంచి మొత్తం కిందకి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాను కదా మీకు. అది మొత్తం ల్యాగ్ లేకుండా అయితే షార్ట్స్గా అంటే వెంటనే మనకి కానొచ్చే బెస్ట్ వ్యూని అయితేనే చూపిస్తున్నాను. ఏంది 30 కిలోమీటర్లు అన్నాడు, ఇంత ఫాస్ట్గా కిందకు వచ్చేసాడు అని అయితే అనుకోవద్దు. మనకి అడ్వెంచర్ ఇచ్చే ఆ ప్లేస్లే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదే ఇంతకుముందు వీడియోలో అయితే స్టార్టింగ్ నేను పైకి ఎక్కేటప్పుడు తీశాను కదా, అది ఇప్పుడు కిందకి దిగేటప్పుడు చూపిస్తున్నాను మీకు. కిందకి దిగేటప్పుడు విండో నుంచి ఎలా ఉంటుందో ఆ ప్లేసు, విండో నుంచి అయితే వ్యూ మనకి ఎలా కానొస్తుందో అని చెప్పేసి. చూడండి, మొత్తం చెట్లు, ఇవి చిన్న చెట్లు, మరీ హైట్ ఎక్కువ లేవు. అయ్యేం చెట్లు కొంచెం ఐడియా అయితే లేదు. చూడండి, మొత్తం అయ్యే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా బెస్ట్ ప్లేసెస్ ఎదురవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడే స్టార్టింగ్ అయితే అయింది. చూడండి, అక్కడ కొండపైన కూడా ఇల్లులు, గెస్ట్ హౌస్ అన్నీ కానొస్తున్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి వ్యూస్ ఎక్కువ ఉండే సైడు రిసార్ట్లు అయితే ఉన్నాయి. అక్కడ చూస్తున్నారా పైన, అక్కడ కొండపైన బాగా పెద్దవిగా ఉన్నాయి కదా. అక్కడ మనకి మార్నింగ్ లేయగానే మంచి వ్యూ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం రిసార్ట్లు ఎక్కువ రేటు ఉండేవి అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు లొకేషన్ వస్తుంది, అద్దరిపోద్ది అసలు లొకేషన్. చూడండి, అక్కడ ఉన్నాయి చూసారా ఇల్లులు, అక్కడంతా రిసార్ట్స్. వాళ్ళు కాస్ట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారంట. ఇప్పుడు ఈ లొకేషన్ చూడండి, మనకి బస్సులో నుంచే అసలు అద్దరిపోయే లొకేషన్ అయితే కానొస్తుంది. చూడండి ఎలా ఉంది, ఆ మేఘాలు, ఆ కొండలు. అబ్బా నాయనా, ఎన్ని స్వామి ఈ లొకేషను, సూపర్ అంటే సూపర్ అసలు. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, అన్ని రిసార్ట్స్. ఆ రిసార్ట్స్లో మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయంట. ఒక 15,000 20,000 అయితే ఉంటాయంట. ఇక్కడంతా మనకి ఈ జర్నీలో ఇక్కడ చిన్న షాప్స్ అయితే ఉంటాయి అవైలబుల్గా. టీ షాప్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్, అట్లాంటి షాపులు అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. కానీ మనం అయితే బస్సులో వచ్చామంటే మాత్రం అవన్నీ మిస్ అయిపోతాం. ఆపుకోవాలంటే వాళ్ళు బస్సు వాళ్ళు ఆపరు కదా. చూడండి, ఇక్కడంతా ఈ ఆటోలు, స్టాండ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. కూల్ డ్రింక్ షాప్స్ అన్నీ ఉన్నాయి. మా బస్సులో నుంచి దిగి మళ్ళీ తీసుకొని వెళ్ళాలంటే బస్సు అన్న అయితే ఆపడు. అందువల్ల మీకేమైనా జర్నీలో డ్రింక్స్ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా బస్సు ఎక్కే ముందే తీసుకోండి, సరేనా. చూడండి ఇప్పుడు లొకేషన్ ఎలా ఉంటుందో. ఇది మొత్తం కిందకు వస్తున్నాం ఇప్పుడు బస్సులోంచి. లెఫ్ట్ సైడ్ విండో అన్నీ చిన్న ఇల్లులు కూడా ఉండేవి. వాళ్ళు షాప్ గల వాళ్ళు ఇల్లులో, లేకపోతే అక్కడ ఫస్ట్ నుంచి అక్కడ నివసిస్తున్న వాళ్ళ ఇల్లులు అయితే తెలియదు మనకి. చూడండి లొకేషన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మీరు చూసినంత దూరం మీ కనుచూపు మేర ఎంతవరకు ఉంది అంతవరకు కొండలే కానొస్తుంది. అంత నేచర్ఫుల్ కేరళ, సూపర్ అంటే సూపర్. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో టీ చెట్లు, అన్నీ టీ చెట్లే. అసలు సూపర్ అబ్బా. ఈ నేచర్లో బతకాలంటే అదృష్టమే ఉండాలి అసలు నిజంగా. చూడండి ఎట్టుందో. ఇక్కడ బిల్డింగ్స్ చూడండి ఒకసారి. ఈ బిల్డింగు ఈ ఫిల్లర్ స్ట్రెంత్ వల్లే అంత బాగా లుక్గా ఈ పైకి వస్తున్నాయి. లోయలో నుంచి బిల్డింగ్ పైకి వచ్చినట్టయితే ఉంది చూస్తుంటే. చూడండి మొత్తం బ్యూటిఫుల్ ప్లేస్. అయ్యా సూపర్ అంతే అసలు. మీరు టూర్ ప్లాన్ చేసే పని అయితే కార్ ప్లాన్ చేయండి. బస్సుల్లో, ట్రైన్లో అయితే మీరు ఇలాంటి దగ్గరలో ఆపుకొని అలా నేచర్ ఎంజాయ్ చేస్తా టీ తాగాలన్నా కష్టం. ఇక్కడ కార్లు, టెంపోలు అలా టూర్లు లాగా వచ్చిన వాళ్ళు అయితే ప్రశాంతంగా ఆపుకొని స్నాక్స్, అలా ఈవినింగ్ టైం అక్కడ బజ్జీలు, అక్కడ చూడండి ఆ ఫ్రూట్స్ అవన్నీ కవర్లు వేసి పెట్టినారు, అవన్నీ తింటా అడ్వెంచర్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మామూలుగా లేదు. అందుకే నెక్స్ట్ టైం అయితే నేను మునార్ విజిట్ చేసే పని అనేది ఖచ్చితంగా కారులోనే వస్తాను. అక్కడ చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో, అక్కడ లోయలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి మనకి.
కానీ అక్కడ దగ్గరికి వెళ్తే అక్కడ స్ట్రీట్ అయితే ఉంటుంది, రోడ్ అయితే ఉంటుంది. ఆ బిల్డింగ్ పక్క నుంచి అయితే మనం వస్తే వెళ్ళొద్దు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, లొకేషన్ చూసారు ఎట్టుందో నాయన స్వామి. ఆ మేఘాలు అయితే ఆ కొండల దగ్గర నుంచి కదలనంటున్నాయి. అసలు ఎంత క్లైమేట్ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఎండాకాలంలో మన నెల్లూరులో అయితే మామూలు సెగలేదు, కానీ ఇక్కడికి వచ్చారంటే మనం ఎండాకాలంలో నుంచి వింటర్లోకి వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి జీప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి రెంటెడ్ జీప్స్ అవి కూడా. కార్స్ వాళ్ళు చూడండి ఆపుకొని ఆ వ్యూస్ వాటిని అడ్వెంచర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మామూలుగా చేయట్లేదు మామా. చూడండి మీకు ఒక రిసార్ట్ చూపిస్తున్నా. దానికైతే మినిమం 20,000 25,000 ఉంటుంది 24 అవర్స్కి రెంట్. అంటే లొకేషన్ బట్టి, ఆ లొకేషన్ మార్నింగ్ టైం నైట్ టైం ఆ లొకేషన్ ఎంజాయ్ చేయడానికి వాళ్ళు అక్కడ రిసార్ట్లు అయితే కట్టారు. దానివల్ల ప్రైస్ ఎక్కువ తీసుకున్నారు. ఇక్కడ బిల్డింగ్ చూడండి, కింద లోయలో నుంచి పైకి బిల్డింగ్ కానొస్తుంది. ఇక్కడ మనకి జీబీ అవైలబుల్స్ పెట్టున్నారు. ఇక్కడ చూడండి జీబులు ఉన్నాయి చూసారా, జీబ్ రైడ్స్ అంట. అక్కడైతే బోర్డు అయితే వేసినారు. ఈ బిల్డింగ్లకి ఈ ఫిల్లరు ఈ పైకి లేపిన స్ట్రెంత్ అసలు ఇంజనీరింగ్ వర్కే వేరు, బాగా కట్టారు. ఎందుకంటే వాళ్ళు చూడండి ఆ బిల్డింగ్స్ ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం కిందకి, కొండ కిందకి. ఇప్పుడు మీకు ఇందాక పైన చూపించాను కదా నేను, అక్కడ ఒక రిసార్ట్ ఉంది లోయలో ఉన్నట్టు ఉందని చెప్పి చూపించాను కదా. ఇప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసాం. చూడండి ఆ బిల్డింగ్ చూపిస్తా చూడండి మీకు ఒకసారి. చూడండి ఎట్టుందో దగ్గర నుంచి, ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చాం మనం. చూడండి ఒకసారి బిల్డింగ్ చూసారా ఎట్టుందో, సూపర్ అంతే, మామూలుగా లేదు మామా. ఇదేనా లాస్ట్ ఎండింగ్ వచ్చేసాం మనం అయితే కిందకి, దగ్గరికి వచ్చేస్తున్నాం కిందకి. మనం దగ్గరికి వచ్చే కొద్దీ అయితే మనం అడ్వెంచర్ వ్యూస్ అయితే మిస్ అయిపోతున్నాం. మై గాడ్, మునార్ నుంచి వెళ్ళిపోతున్నామో మేము నెల్లూరుకి అనిపిస్తుంది. ఇదే లాస్ట్ వ్యూ అయితే. సో బాయ్ మునార్, ఐ లవ్ మునార్.